ఓం నమ సచ్చిదానంద రూపాయ పరమాత్మనే సదైక రూపాయ. ఇలా పొద్దునే చదువుతూ ఉంటే అది అసలు చాలా అద్భుతమైన ఫీలింగు. అప్పుడు అర్థం కాకపోయినప్పటికీ కూడా అలా దాదాపు 40 శ్లోకాలు. అందులో మన దేశంలో పుట్టిన మహనీయులు, మహాత్ములు, మహర్షులు, వీరులు. బప్పా రావల్ ఎవరికి తెలుసు అసలు? ఆ పేరు మనం వినలే. చాలా గ్రేట్ ఫైటర్ ఆయన పేరు. అలాగే నదుల పేర్లు అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచవంతిక, ఇలా పుణ్యక్షేత్రాల పేర్లు ఇవన్నీ అందులో వచ్చేవి. అలా చదువుతూ ఉండేవాళ్ళం. తర్వాత ఆ పిల్లలతో ఆడడం, యోగా చేయడం, తర్వాత ఒక క్యాంపుకి వెళ్ళడం, ఆ క్యాంపుకు వెళ్ళే ముందు ఒక గీత్ వినడం. ఆ గీత్ నా హృదయంలో అలా ఎప్పుడు నేను చెప్పే 92 ఒక సాయంత్రం నా హృదయంలో అట్లే పడిపోయి, మనం ఇంట్లో ఉండకూడదు, భరతమాత పిలుస్తుంది, ఈ దేశం పిలుస్తుంది అని. నేను దూకుడు సినిమా ఈ మధ్య వచ్చింది, మేము 92లోనే నాన్నగారి చెప్పకుండా బ్యాగ్ తీసుకుని పారిపోయాను. ఆయన వచ్చేసారు. నేను వెళ్ళిన ప్లేస్కి 7-8 మేటలు దూకేసి పారిపోయాను అనుకోండి, వేరే కథ. వాళ్ళు దూకరు కదా, మనం దూకినట్టు ఎక్కడో దాక్కుని మళ్ళీ వెళ్ళిపోయాను. అయితే ఆ పాట ఏమిటంటే దేశపాండే గారిని ఆయన పాడారు. పేడ మీద కాస్త వెన్నెల వెలుగులో. రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, 3 లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళనో చేటి తల్లి, కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చినాది మళ్ళీ. రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, దేశ దేశాల దీపాలారిపోయిన, దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లిన, మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా, జగతిలో తన ఖ్యాతి చాటుకున్నాదిరా. రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. అద్భుతం. అసలు మీకు అర్థమైపోతుందిగా, ఈ వివరించక్కర్లేగా. అవును, వాడుక భాషలోనే ఉంది. ఎన్ని దాడులు ఎదుర్కొంది ఈ దేశం, ఎన్ని ఘోరాలను చూసింది. అయినా అందులో వీరాది వీరులను గన్న మనయమ్మరా, ధారాళముగ భక్త వరుల విరజిమ్మెరా, కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే, నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే. ఇలా కూర్చుని ప్రశాంతంగా ఏసీలో మాట్లాడుకుంటున్నాం. ఎంతమంది రక్తం జ్వలిస్తే వాళ్ళ కళ ఫలిస్తే కూర్చున్నాం. అది మర్చిపోయి, అంటే పిల్లల్ని మరింత హార్ష్గా చెప్తే అర్థం కాదు కాబట్టి, ఎరా ఎంతమందికి అల్లూరి సీతారామరాజు తెలుసు అని అడుగుతాను. కొన్ని చేతులు లేస్తాయి. అదే ఎంతమందికి అల్లు అర్జున్ తెలుసు అంటాను, అన్ని చేతులు లేస్తాయి. నేను నా వీడియోలో చూడొచ్చు. సో అల్లు అర్జున్ తెలిస్తే మంచిదే అని అందుకే ఇలా చెప్తాను వాళ్ళకి. అల్లు అర్జున్ కూడా కాస్త పాజిటివ్గా ఉంటాడు. వాళ్ళ అమ్మాయికి అచ్చ తెలుగు నేర్పిస్తాడు, బంగారు తల్లికి. చాలా ఆనందపడతాను ఆ విషయంలో. ఆ బంగారు తల్లిది అర్హత కలిగిన అర్హ టెంటికలు కుట్టేస్తాయి. ఎంత తెలుగు ఈ రోజుల్లోన. 10 చదివే పిల్ల మొన్న మధ్య విజయవాడలో రామాయణం చెప్పేటప్పుడు వస్తే కార్డు ఇచ్చాను, అంకుల్ తెలుగు రాదు. దారుణం. ఈ దారుణానికి కారణం పేరెంట్స్ అనబడేటువంటి వారు. మీరు రాఖీ సినిమా చూసారా? రాఖీ జూనియర్ చూడవచ్చు, చూడండి. రాఖీ అద్భుతం కదా కృష్ణవంశీ గారు. అవును. లాస్ట్లో కోర్టులో చెప్తాడు, అవును సార్ పిల్లలకు కాదు సార్, పెద్దవాళ్ళని కూర్చోబెట్టి పెద్ద బాల శిక్ష నేర్పించండి సార్ అని చెప్తాడు కదా. అలాగా నేను ఒక 6 ఏళ్ల క్రితం చెప్పాను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. ట్రూ కరెక్ట్.
ఈ బాధ అంతా ఏమిటంటే పిల్లలు బంగారాలు మనమే చెడగొడుతున్నాం. ఒక తల్లిని అరిచాను నేను, నాతో ఫోన్లో మాట్లాడుతుంది. అంతలో వాళ్ళ పిల్ల వచ్చింది. అది చిన్నపిల్ల, అదే తెలుగులో నీకు చెప్పానా యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని అరుస్తుంది నన్ను లైన్లో ఫోన్లో పెట్టి. అయిపోయిన తర్వాత ఆవిడని అరిచాను. అమ్మతో కూడా అమ్మ భాష మాట్లాడనీయకుండా ఏం మనిషివమ్మా నువ్వు, తెలుగుని చంపేస్తావు నువ్వు. ఈ బాధ వెనక ఏముందంటే ముగ్గురిని మర్చిపోకూడదు. రామాయణంలో రామచంద్రమూర్తి అంతటి వాడు లక్ష్మణస్వామి అన్నయ్య బాగుంది కదా అన్నాడంట. ఏమిటి లంక బాగానే ఉంది కదా, ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. సెటిల్స్ ఇక్కడ సెటిల్ అయినట్టు అంటే లక్ష్మణుడు అలాంటి వాడని కాదు, మనకి నేర్పించడానికి. అర్జునుడు భౌతికత చెప్పాలండి, మనకి చెప్పింది భౌతికత. వంక అంతే, అది కూడా చెప్పారు శంకర్ల వారు. అర్జునుడు దూడ, ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటి పాలే ఇవి అని చెప్పి. రాముడితో లక్ష్మణుడు ఇక్కడ బాగుంది కదా అన్నప్పుడు ఇది అసలు ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాలి. అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. బబ్లిపులి సినిమా చూసి జనని అంతే తెలుసు, ఆ మొక్కే తెలుసు. ఈ ముందు తెలియదుగా, తర్వాత చదువుకోవడం వలన వినడం వలన పదే పదే